సన్మాన యోగం. తుకావ్యుడు జనకారణ్యంలోని గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. తన పాండిత్యంతో రాజును మెప్పించాలని రాజధానికి వస్తే రాజదర్శనం దుర్లభమైంది. జీవనోపాధికి దారి తోచని సమయంలో అతడికి జగన్నాథుడనే పండితుడు తన ఇంట ఆశ్రయమివ్వటమే కాక తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. తుకావ్యుడు అక్కడే స్థిరపడి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ రోజులు వెళ్లబుచ్చసాగాడు. అయితే ఎప్పటికైనా రాజాశ్రయం పొందాలన్న అతడి కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. అలా కొన్నేళ్లు గడిచాయి. ఈ వ్యవధిలో తుకావ్యుడు ప్రజాయణం అనే కావ్యం రచించాడు. జగన్నాథుడు ఆ కావ్యాన్ని చదివి, నీ కావ్యం అద్భుతంగా ఉంది, ఇది నీకెంతో పేరు తెచ్చిపెడుతుంది, కానీ అందుకు ప్రచారం కావాలి, ప్రచారానికి రాజాశ్రయం కావాలి అన్నాడు. తుకావ్యుడు రాజస్థాన కవిని కలిస్తే ఆయన ఆ కావ్యం చదివి, రాజు ప్రజలకు దేవుడు, నువ్వు నీ కావ్యంలో ప్రజలను రాజుకు దేవుళ్లను చేశావు, ఇది పాపం, పాపానికి రాజాశ్రయం లభించదు, ఇప్పుడే కాదు ఇంకెప్పుడు నువ్వు ఈ దరిదాపులకు రావద్దు అని హెచ్చరించి పంపేశాడు. జరిగింది విన్న జగన్నాథుడు, ఆస్థాన కవి నీ కావ్యం గొప్పగా ఉందని గ్రహించి అసూయతో నీకు రాజదర్శనం కలగకుండా చేశాడు, నువ్విక రాజాశ్రయం లేకుండానే పేరు తెచ్చుకోవాలి అన్నాడు. ఇది జరిగిన వారం రోజులకు నాగపురం నుంచి రవీంద్రుడనే దూరపు బంధువు రాజధానికి వచ్చి జగన్నాథుడి ఇంట బస చేశాడు. మాటల సందర్భంలో తుకావ్యుడి విషయం తెలిసి, మా ఊళ్ళోని కీర్తికాముకుడు బాగా డబ్బు సంపాదించాడు, ఇప్పుడు పేరు ప్రతిష్టల కోసం తాపత్రయపడుతున్నాడు, మీ అల్లుడు ఆయన కలిస్తే ప్రయోజనముండవచ్చు అని జగన్నాథుడికి చెప్పాడు. తుకావ్యుడు నాగపురం వెళ్లి కీర్తికాముకుణ్ణి కలుసుకుని విషయమంతా దాచకుండా చెప్పాడు. కీర్తికాముకుడికి పేరు తెచ్చుకోవాలన్న ఆశ ఉన్నప్పటికీ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. పైగా ప్రజలే రాజుకు దేవుళ్ళని చెప్పే కావ్యాన్ని సన్మానిస్తే రాజుకు తన మీద కోపం రావచ్చని భయపడ్డాడు. అతడు తుకావ్యుడితో, నాకు కవిత్వం గురించి అంతగా తెలియదు, యోగపురంలోని ప్రముఖ వ్యాపారి జనవంద్యుడు సాహితీప్రియుడు, నువ్వతన్ని కలిస్తే ప్రయోజనం ఉండవచ్చు అన్నాడు. కీర్తికాముకుడు అలా చెప్పడంలో మర్మముంది. జనవంద్యుడు వైభవంగా జీవిస్తూనే పరోపకారి, సాహితీప్రియుడు అని పేరుగాంచాడు. డబ్బుండగానే సరిపోదు, జనవంద్యుడు లాంటి అభిరుచి ఉండాలి అని చుట్టుపక్కల చెప్పుకునేవారు. కీర్తికాముకుడికి పరోపకార గుణమూ లేదు, సాహిత్యం పట్ల అభిరుచి లేదు. తాను చేయలేనివి చేస్తున్న జనవంద్యుడంటే అసూయతో అతడికి చెడ్డ పేరు తేవాలనుకున్నాడు. ఇప్పుడు జనవంద్యుడు తుకావ్యుణ్ణి సన్మానిస్తే రాజుగారికి కోపం, సన్మానించకుంటే జనవంద్యుడి సాహితీప్రియత్వం అబద్ధమని తనే ప్రచారం చేయాలని కీర్తికాముకుడి దురాలోచన. అయితే సాహితీప్రియుడైన జనవంద్యుడు తుకావ్యుడి ప్రజాయనం చదివి ముగ్ధుడై అతడికి ఘనంగా సన్మానం చేసి 10,000 వరహాలు కానుకగా ఇచ్చాడు. ప్రజాయనం ప్రజాదరణ పొందింది. మహాకవిగా తుకావ్యుడికి, గొప్ప సాహితీ పోషకుడుగా జనవంద్యుడికి పేరొస్తే అది తెలిసి మహారాజు వాళ్ళిద్దరినీ పిలిపించి రాజ సన్మానం చేశాడు. ఇది ఊహించని కీర్తికాముకుడు మానసికంగా దెబ్బతిన్నాడు. ఇలా ఉండగా 25 ప్రాయంలో ఊరు వదిలి వెళ్లిన సంచారుడు విదేశాలలో బాగా డబ్బు గడించి వృద్ధాప్యాన్ని తన వాళ్ల మధ్య గడపాలని నాగపురానికి తిరిగి వచ్చాడు. అప్పటికి కీర్తికాముకుడు తప్ప సంచారుడి బంధువులెవరూ అక్కడ లేరు. సంచారుడి వద్ద బాగా డబ్బున్నదని తెలియడంతో ఆయన్ను కీర్తికాముకుడు తన ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టాడు. అందుకు సంతోషించిన సంచారుడు, ఇప్పుడు నా వద్ద కావలసినంత డబ్బున్నది, దానికి తగ్గ పేరు ప్రఖ్యాతులు లేవు, ఏం చేస్తే బావుంటుందంటావు అని అడిగాడు. డబ్బు ఖర్చు పెట్టాలే గాని అదెంత పని, నిన్నగాక మొన్న జనవంద్యుడనే వ్యాపారి తుకావ్యుడనే కవిని సన్మానించి సాహితీ పోషకుడని ప్రజల మన్ననలు పొందడమే కాక రాజుగారి నుంచి కూడా సన్మానం పొందాడు. నువ్వు కూడా తుకావ్యుడి కావ్యాన్ని అంకితం పుచ్చుకుని సన్మానించావంటే నీ పేరు నలుదిశలా మారుమోగిపోతుంది అన్నాడు కీర్తికాముకుడు. సంచారుడు అందుకు సమ్మతించడంతో కీర్తికాముకుడు తుకావ్యుణ్ణి పిలిపించి, నేను నీకు జనవంద్యుడిని గురించి చెప్పడం వల్లే కదా నీకింత పేరు వచ్చింది, ఇప్పుడు మరొక కావ్యం రచించి మా బంధువు సంచారుడికి అంకితమిచ్చి ఆయన సన్మానం స్వీకరించు అన్నాడు. తుకావ్యుడు అందుకు అంగీకరించి మనుషులకు మాత్రమే కాకుండా సకల జీవరాశులకు
ప్రకృతి ఎన్ని రూపాల్లో సహకరించి సాయపడుతున్నదో వివరిస్తూ ప్రకృతి పురాణం అనే కావ్యం నేనిప్పుడు రచిస్తున్నాను. అది మరో పక్షం రోజుల్లో పూర్తి కాగలదు అని చెప్పి వెళ్ళాడు. కొంతసేపయ్యాక కీర్తికాముకుడు సుకావ్యుణ్ణి సన్మానించడంతో పాటు సుందర ప్రదేశంలో గొప్ప భవనం నిర్మించి దానికి మీ వంశం పేరు పెడితే మీ కీర్తి శాశ్వతంగా నిలబడగలదనుకుంటాను అన్నాడు సంచారుడితో. ఆలోచన బావుంది. మరి భవనం ఎక్కడ నిర్మిద్దామంటావు అని అడిగాడు సంచారుడు. మన నదీ తీరంలో చాలా అందమైన స్థలం నాకు సొంతంగా ఉంది. దాన్ని మీకు అమ్ముతాను. అక్కడ నిర్మించవచ్చు అన్నాడు కీర్తికాముకుడు. సంచారుడు అందుకు అంగీకరించి ఆ స్థలాన్ని వెంటనే కొని చదును చేయటానికి అక్కడున్న చెట్లను నరికించడం మొదలుపెట్టాడు. పక్షం రోజులు గడిచాక పిలుపు రావడంతో సుకావ్యుడు నాగపురం వెళ్లి అక్కడి దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందాడు. సంచారుడు తను నిర్మించి తలపెట్టిన భవనం గురించి చెప్పి, నీ ప్రకృతి పురాణం పూర్తయిందా? సన్మాన కార్యక్రమం ఎప్పుడు ఏర్పాటు చేయమంటావు అని అడిగాడు ఉత్సాహంగా. కావ్యం పూర్తి కావచ్చింది. అయినా దాన్ని తమకు అంకితం ఇవ్వలేను అన్నాడు సుకావ్యుడు. ఎందుకు? నీకు సన్మానం, నీ కావ్యానికి ప్రచారం అవసరం లేదా అని అడిగాడు పక్కనే ఉన్న కీర్తికాముకుడు కాస్త ముందుకు వచ్చి ఆశ్చర్యంతో. ప్రజా హృదయాలలో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందింప చేయటానికి నేను ప్రకృతి పురాణం రచిస్తున్నానని తెలియగానే జనవంద్యుడు యోగపురం నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అందులోని పద్యాలను చదువుతుండగా విని తన్మయత్వం చెందాడు. దాన్నించి పొందిన స్ఫూర్తితో ఇకపై సాహితీ పోషణతో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా పాటుపడగలనని మాట ఇచ్చాడు. అలాంటి వారికి అంకితం ఇస్తేనే నా కావ్యానికి సార్థకత సిద్ధిస్తుందని భావిస్తున్నాను. అందుకే నా కావ్యాన్ని జనవంద్యుడికే అంకితం ఇవ్వాలని నిర్ణయించాను అన్నాడు సుకావ్యుడు. ఆ మాటల్లో నిజం ఉందని గ్రహించిన సంచారుడు, చక్కని నిర్ణయం తీసుకున్నావు. సాహిత్య పోషణతో పాటు అందులోని మంచి విషయాలను ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. అదే కవికి నిజమైన సన్మానం. కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడే నాలాంటి వాళ్లకు నీ వంటి గొప్ప కవులను సన్మానించే యోగం లభించదు. నిజమైన సాహితీ ప్రియులకే అది సాధ్యం. ఇక్కడ మరికొన్ని ఫలవృక్షాలను నాటించి పెంచుతాను. దానికి ప్రకృతి పురాణ వనం అని పేరు పెట్టి ప్రకృతి పరిరక్షణకు నా చేతనైన కృషి చేస్తాను. నువ్వు జనవంతుడికి నీ కావ్యాన్ని అంకితమిచ్చే రోజును చెప్పావంటే కీర్తికాముకుణ్ణి వెంట పెట్టుకుని నేను సన్మాన సభకు వస్తాను అన్నాడు. సుకావ్యుడు సంతోషంగా అక్కడి నుంచి రాజధాని నగరానికి బయలుదేరాడు. కథ సమాప్తం.